టైం డిబేట్ బండి సంజయ్ హుజూరాబాద్ నియోజకవర్గం వచ్చి వర్గపోరు పైన ఏ నియోజకవర్గంలో జిల్లాలో ఎక్కడ లేని ఇక్కడ ఎందుకున్నాయి ఇక్కడే ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని మాట్లాడి వెళ్ళిన తర్వాత ఈటెల రాజేందర్ వర్గం మొత్తం కూడా రహస్య సమావేశాలు పెట్టడం అంతర్గత సమావేశాలు పెట్టడం ఈరోజు అది కాస్త ఉడికి ప్రెషర్ కుక్కర్లా బ్లాస్ట్ అయిపోయి ఈటెల రాజేందర్ షామీర్పేటలో ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత ఆయన మాటలు ఢిల్లీ అధిష్టానానికి కూడా ప్రతి ఒక్కటి పంపిస్తాం, లేదంటే సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఉంటే ఓకే సంస్కార పద్ధతిగా, లేదంటే నష్టపోయేది మీరే అని తనను తాను పక్కన పెట్టుకుని పూర్తి పార్టీకి అల్టిమేటం ఇచ్చారా, లేదంటే కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడారా? ఈ అంశాలన్నీ చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. శేషు సార్తో మాట్లాడే ముందు ఒక్కసారి ఈటెల రాజేందర్ ఏమన్నారో బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. రైట్. సో ఈటెల రాజేందర్ వర్షం విన్నాం. శేషు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యా శేషు సార్, సో బండి సంజయ్ మాట్లాడి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు 24 గంటల తర్వాత, అఫ్ కోర్స్ 48 అవర్స్ గడిచింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఒక డైనమిట్ లాంటి సమావేశం ఈరోజు ఈటెల రాజేందర్ ఇవ్వడం జరిగింది. నష్టం నాకు కాదు మీకే, మీరెప్పుడొచ్చారు, మేమెప్పుడొచ్చాం, నా చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాయిని ఎక్కడా ఆయన స్థాయి ఈక్వల్గా తగ్గించుకోకుండా, సో ఆయన వాడినటువంటి పదజాలం కూడా మనం చూసాం. సింగిల్ లైన్ పదజాలం, గౌరవం కూడా లేదు, మీరు అన్న గౌరవం కూడా లేకుండా సింగిల్ లైన్గా ఆయన మాట్లాడినటువంటి పదజాలం కూడా చూసాం. చాలా అగ్రెసివ్గా, చాలా ఒక బ్లాస్ట్ మాత్రం జరిగింది ఈటెల రాజేందర్. ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. దేశంలోనే కాదు ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి పార్టీ, క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకుంటున్నటువంటి పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో బలం పెరుగుతున్న నేపథ్యంలో బాధ్యతా రాహిత్యం కూడా తగ్గినట్లుగా కనపడుతుంది. గాడి తప్పింది, గతి తప్పింది అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నటువంటి నేపథ్యం. తరచుగా పార్టీలో అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా రేగిన అసంతృప్తి, ఇప్పుడు ఇద్దరు కీలకమైనటువంటి నాయకుల మధ్య జరిగినటువంటి డైలాగ్ వారు, కీలకమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి రాజాసింగ్ రాజీనామా, అంతర్గత సవాళ్లు, ఇవన్నీ గనక చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కూడా సాధారణ రాజకీయ పార్టీకి అతీతమైనటువంటి పార్టీ ఏం కాదు అనేటటువంటి ఒక సంకేతం అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకే పార్టీకి చెందిన, ఒకే జిల్లాకి చెందిన ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య జరిగినటువంటి ఘాటైన విమర్శలు, పదునైన పదాలతో జరిగినటువంటి విమర్శలు ఒకంత తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా చర్చనీయాంశమైనట్లుగా మనకి కనపడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజేందర్ మధ్య ఎంత కాదనుకున్నా జరిగినటువంటి సవాళ్ల గనక మనం చూస్తే, ఇక్కడ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవికి అడ్డుకున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారనే అభిప్రాయంతో ఈటెల రాజేందర్ ఉన్నారు, మనం ఎంత కాదనుకున్నా. తర్వాత తన సొంత నియోజకవర్గము, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గము, అది బండి సంజయ్ లోక్సభ పరిధిలోకి వచ్చేటటువంటి హుజురాబాద్ లో బండి సంజయ్ గారు పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా, పుండు మీద కారం జల్లినట్లుగా మారిపోయినాయి.
అసలే రాష్ట్ర అధ్యక్ష పదవికి తప్పిపోయినటువంటి సందర్భంలో దానికి వీళ్ళు అడ్డుపడ్డారు అనేటటువంటి అభిప్రాయం ఉన్నటువంటి సందర్భంలో ఈ పరిణామం జరగటం మరింత ఉద్రేకాన్ని రెచ్చగొట్టినట్టుగా మనకి కనపడింది. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం ఇప్పటికీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజేందర్ మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు. దరిదాపు 60,000 ఓట్లకు పైగా తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అక్కడ చాలా బలమైనటువంటి నాయకుడు. కరీంనగర్ జిల్లాలో గతంలో ఎల్పీ లీడర్ గా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు బండి సంజయ్ కొంత సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉండే. కానీ తను చేసినటువంటి వ్యాఖ్యలు, ఒకటి వ్యాఖ్య ఏ నియోజకవర్గంలో లేని సమస్యలు ఇక్కడే వస్తున్నాయి అనే మాట చెప్పారు. రెండో మాట ఏం చెప్పారు అని అంటే ఎంపీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు రావడానికి ప్రయత్నం చేశారని చెప్పారు. మూడోది వర్గాలు లేవు, ఒకటే మోడీ వర్గము, ఎవరైనా వర్గం కడితే వాళ్ళకి రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో బీఫామ్ కూడా ఇవ్వను అనేటటువంటి ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో అక్కడ ఈటెల రాజేందర్ అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈటెల రాజేందర్ తోటి దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాధాన్యత దక్కనటువంటి వాళ్ళందరూ ఇవాళ షామీర్పేట వెళ్లి రాజేందర్ ని కలిసినటువంటి సందర్భంలో బహుశా రాజేందర్ అనేక సందర్భాల్లో కూల్ గా మాట్లాడేటటువంటి వ్యక్తి. బట్ ఈ పరిణామాలన్నిటి మీద బేరుజు వేసుకున్నటువంటి రాజేందర్ చాలా ఘాటైనటువంటిది. ఒకటి, తను చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక భాగం ఏంటంటే తన సత్తా ఏంటి, తన చరిత్ర ఏంటో చెప్పాడు. మూడోది, తను కీలకమైన బలమైనటువంటి పదునైనటువంటి మాటలతో విమర్శలు చేశారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే వాడు మనిషా పశువా, సైకోనా సాడిస్టా అనేటటువంటి పదాలతో మొదలుపెట్టి కడుపులో కట్టులు పెట్టుకొని కౌగలించుకునేటటువంటి సంస్కృతి కాదు, బీ కేర్ఫుల్ నా కొడక బిడ్డ అనేటటువంటి పదునైనటువంటి మాటలు కూడా వాడినటువంటి సందర్భాన్ని మనం గతంలో ఎప్పుడు ఇట్లా ఇంత అగ్రెసివ్ గా భారతీయ జనతా పార్టీలో కానీ రాజేందర్ వైపు నుంచి కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు వచ్చిన సందర్భాన్ని మనం చూడలేదు. కేసీఆర్ తో విభేదించినటువంటి టైంలో కూడా ఇట్లాంటి పదజాలం, ఇట్లాంటి పరుష పదజాలం ఎక్కడ వాడలేదు కూడా, రాలేదు. ఇది ఏంటి అని అంటే ఒక ఆధిపత్య పార్టీ పైన, జిల్లా పైన మనం ఇంతకు ముందు శ్రీకాంత్ మాట్లాడుకుంటున్నప్పుడు ఈటెల రాజేందర్కి అడ్డుపడ్డది ఎవరు అనేటటువంటి ఒక కోణంలో మాట్లాడినప్పుడు ఒకే జిల్లా పైన ఆధిపత్యం కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఆధిపత్యం రావద్దు అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఈటెల రాజేందర్కి అడ్డుపడ్డారని నేను చెప్పాను. బట్ ఇప్పుడు అదే ఒరవడి కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇక్కడ జిల్లా పైన ఆధిపత్యము, రాష్ట్ర రాజకీయాలలో పార్టీ పైన ఆధిపత్యాన్ని కొనసాగించేటటువంటి క్రమంలో, సాధించేటటువంటి క్రమంలో ఇద్దరు కీలకమైనటువంటి నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి వైరుధ్యాలు ఇవాళ ఒక బ్లాస్ట్ అయి బయటపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ ఇది ఏంటి అని దీని తర్వాత బండి సంజయ్ నుంచి రియాక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, బీజేపీ నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇక్కడ బీజేపీ లైన్ ఎక్కడ దీంట్లో కనిపించలే. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఇమేజ్ ని ఈ సంఘటన భారీగా దెబ్బతీసినటువంటి సందర్భంలో ఇద్దరు కూడా ఇప్పటికే సునీల్ బన్సాల్ కి ఫిర్యాదులు చేసుకున్నటువంటి సందర్భంలో పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దు అనేటటువంటి ఒక హింట్, ఒక సంకేతం ఇద్దరు నాయకులకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి బట్ భవిష్యత్తులో దీనిపైన కౌంటర్ రియాక్షన్స్ ఎట్లుంటాయి, రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధమైనటువంటిది. ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఏంటంటే శ్రీకాంత్, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గము ఈటెల రాజేందర్ నియోజకవర్గము, హుజురాబాద్ నియోజకవర్గము బండి సంజయ్ లోక్సభ పరిధిలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక రకమైనటువంటి ఆధిపత్య పోరు జరుగుతుంది. ముఖ్యంగా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం, తన వాళ్ళని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం, తనకి ఆ నియోజకవర్గం పైన పట్టు సాధించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి, ఒక రాజకీయ పరమైనటువంటి. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇందాక నందారెడ్డి గారు అన్నారు భారతీయ జనతా పార్టీ పూర్తి పార్టీ అంతా ఏకంగా ఉంటారు. బట్ హుజురాబాద్ విషయానికి వస్తే ఆయన ఇన్ఛార్జ్, ఆయన తెలియకుండా, ఆయన వర్గీయులు లేకుండా, ఆయన మనుషులు లేకుండా కమిటీలు వేశారన్నది అక్కడి నుంచే ఇది పొగ పుట్టింది, ఈ రోజు దావానంలో మారింది. అదే గత కొంతకాలంగా ఈటెల రాజేందర్ గారు ఎప్పుడైతే మల్కాజ్గిరి లోక్సభ సభ్యులుగా గెలిచారో కొంత హుజురాబాద్ నియోజకవర్గం పైన కాన్సన్ట్రేషన్ తగ్గించడం తోటి ఈ పరిణామాలు జరిగాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకో కీలకమైన విషయం చెప్తాను శ్రీకాంత్, ఇక్కడ ఏంటి అని అంటే బండి సంజయ్ గారు ఆరోపిస్తున్నట్లుగా జరగలేదు. అక్కడ ఏం జరిగింది అని అంటే కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 శాసనసభ స్థానాలుంటే 6 శాసనసభ స్థానాల్లో ఇంక్లూడింగ్ హుజురాబాద్ లో కూడా బీజేపీ లీడ్ తీసుకుంది. ఒక్క ఉస్నాబాద్, పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక ఉస్నాబాద్ లోనే కాంగ్రెస్ లీడ్ తీసుకుంది. కానీ మిగతా 6 నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ లీడ్ తీసుకుంది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే అంతకు 6 నెలల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో
ఈ ఈ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఒక్క స్థానంలో కూడా బీజేపీ గెలవలే, ఒక్క ఎమ్మెల్యేని కూడా బీజేపీ గెలవలే. కానీ బీజేపీకి వచ్చిన మెజార్టీ ఎంత అంటే 2,85,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ ఇదే ఈటెల రాజేందర్ బీజేపీలోకి రాకముందు 2019లో బండి సంజయ్ కి కరీంనగర్ లో వచ్చిన మెజార్టీ 90,000, కరీంనగర్ లో వచ్చిన మెజార్టీ 90,000. కానీ రాజేందర్ వచ్చిన తర్వాత ఆ జిల్లాలో ఇమేజ్ పెరిగిన తర్వాత 2,85,000 ఓట్ల మెజార్టీ తోటి బండి సంజయ్ గెలవటం అంటే మామూలైన విషయం కాదు. ఇంకో విషయం చెప్తాను శ్రీకాంత్, ఇక్కడ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి ఎంత అసెట్ అంటే ఒకానొక సందర్భంలో గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబడితే 2 ఎన్నికల్లో 3,000 ఓట్లు దాటలే. తర్వాత కమలాపూర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3,000 ఓట్లు దాటలే. అదే ఈటెల రాజేందర్ ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఓడిపోయినప్పటికి కూడా 60,000 ఓట్లు దాటి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూడాలి. కాబట్టి వాళ్ళు ఎవరికి బలాన్ని చేకూర్చారనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. తరచూ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, మాది క్యాడర్ బేస్ పార్టీ, మేము జాతీయ అంశాలపైనే మాది ఉంటుంది, మాకు మోడీ నాయకుడు, మా పార్టీలో వ్యక్తులకు ప్రాధాన్యత లేదు అంటున్నారు. కానీ బట్ తెలంగాణకు వచ్చేసరికి ఆ పార్టీ పరిస్థితే వేరు. ఆ పార్టీ 4-5% ఓటు బ్యాంకు నుంచి వాళ్ళ 35%. ఒకవేళ ఆ మాట అంటే సార్ పార్టీయే ప్రాధాన్యం వ్యక్తులకు అంత లేదు అంటే, ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే ఓడిపోయిన వాళ్ళే, మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంపీలుగా గెలిచారు. డీకేఆర్ గద్వాల్లో ఓడిపోయారు, బండి సంజయ్ కరీంనగర్ లో ఓడిపోయారు, ఈటెల రాజేందర్ కమలాపూర్ లో ఓడిపోయిన, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు గారు తన సొంత ఎమ్మెల్యేగా బై ఎలక్షన్ లో గెలిచినటువంటి దగ్గర ఓడిపోయిన సందర్భం ఉన్నది. కాబట్టి ఇవి ఒకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో పెరిగింది అనంటే అది ఒక మిగతా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఆ పార్టీ బలమేమో గాని ఒక తెలంగాణలో మాత్రం బలమైనటువంటి నాయకత్వము భారతీయ జనతా పార్టీలోకి రావటము ఎదగటంతో ఆ పార్టీకి అంత మైలేజ్ వచ్చిందనే విషయాన్ని గమనించాలా. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా సొంత బలం ఉన్నటువంటి వాళ్లే. ఆ బలంతో ఇవాళ దేశంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలో 3.5 లక్షల ఓట్ల పైచులకు మెజార్టీ తోటి మొదటిసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచారు మల్కాజ్గిరిలో. మరి దీన్ని ఎలా చూడాలి మనం? కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది పాత కొత్తల మధ్య సమన్వయం లేదు, అంతర్గత పోరు జరుగుతుంది, క్రమశిక్షణ తప్పినట్లుగా కనపడుతుంది. ఇది టోటల్ గా భారతీయ జనతా పార్టీ ఇమేజ్ ని దెబ్బతీసేటటువంటి అంశం. కాబట్టి అంటే ఇక్కడ ఈ పరిణామాలన్నీ శేషు సార్, అధ్యక్ష మార్పు తర్వాతనే ఇట్లాంటి నిరసనలు, ఇట్లాంటి వర్గపోర్లు బయటకు వస్తున్నాయి, ఎవరికి వారు అలకలు బయటకు వస్తున్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి రోడ్డు పైన కార్యకర్తలతో నాకు సంబంధం లేదు, నాకు వద్దని మాట్లాడడం, రాజాసింగ్ అధ్యక్ష మార్పు తర్వాతనే ఆయన పార్టీకి రాజీనామా చేయడం, ఈరోజు ఈటెల రాజేందర్ అదే విధంగా ఆయన చేసినటువంటి అగ్రెసివ్ స్పీచ్ కూడా మనం చూసాం కార్యకర్తలను ఉద్దేశించి. అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటే నాయకులంతా కూడా ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉంటారు. వీళ్ళందరూ అందులోంచి బయటకు వచ్చేసారా, ఇక పార్టీ ముందుకు సాగేటువంటి పరిస్థితి లేదన్నటువంటి నిర్ణయానికి వచ్చే ఎవరికి వారు ఒక ఫ్రస్ట్రేషన్ బయట తీసుకొస్తున్నారా శేషు సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మీరు ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, కరీంనగర్, సెంట్రల్ తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డి, ఆ రెండింటికి ఆనుకుని ఉన్న ఒక మెదకు, ఆ రెండింటికి ఆనుకుని ఉన్నటువంటి ఒక మహబూబ్ నగర్. బట్ ఈ మొత్తం బెల్ట్ లో భారతీయ జనతా పార్టీ ఒక బలం పెరిగింది. బలం పెరగటానికి మెదక్ లో రఘునందన్ కారణం అవుతున్నారు, మహబూబ్ నగర్ లో డీకేఆర్ కారణం అవుతున్నారు, సెంట్రల్ తెలంగాణలో రాజాసింగ్ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తులు కారణమవుతున్నారు, ఉత్తర తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ ఒక కారణమయ్యారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి పార్టీకి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలోకి వచ్చేసరికి సంజయ్ అన్నకి రాజేంద్ర అన్నకి మధ్య పడటం లేదు, అక్కడికి వచ్చేసరికి రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు. బట్ ఇవంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే బలం పెరిగిందో అక్కడే సమస్యలు మొదలయ్యాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి నేను చాలా కీలకమైన అంశం చెప్తాను. భారతీయ జనతా పార్టీ బాగా బలంగా ప్రజల్లో చెప్తుంది ఏంటంటే, మాది క్యాడర్ బేస్ పార్టీ, మాది క్రమశిక్షణ పార్టీ, మాది మోడీ నాయకత్వం, అమిత్ షా నాయకత్వంలో పనిచేసే పార్టీ అంటున్నారు. కానీ తెలంగాణకు వచ్చేవరకు ఒక మంచి ఎగ్జాంపుల్, చేవెళ్లలో
2019లో అదే విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితే జస్ట్ 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. అవును. బట్ ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీలోకి వస్తే అక్కడ గెలిచారు. అంటే అక్కడ వ్యక్తికి ఒక బలం ఉంది, ఆ బలం పార్టీ తోడైంది కాబట్టి ఆ ఎంపీ సీట్ లో గెలవడానికి అవకాశం దొరికింది ఆ పార్టీకి. బట్ అక్కడ ఈసారి కాంగ్రెస్ నుంచి నిలబడ్డా అంతకంటే ఎక్కువ మెజార్టీ తోటి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచేటటువంటి అవకాశాలే మనకి కనబడతాయి అన్నట్టు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బట్ ఇది పార్టీలో కొంత బాధ్యతాయుతమైనటువంటి ప్రకటనలు, ఒక అంతర్గత పోరు మొదలైంది. అది ఇంకా భవిష్యత్తులో పెరిగేటటువంటి అవకాశం ఉంటది. పార్టీ సునీల్ బన్సల్ అట్ని ఏ విధంగా సద్దుమణిగించి మళ్ళా పార్టీలో పూర్వపు క్రమశిక్షణ నెలకొల్పుతారు అనేది వేచి చూడాలి మనం. గౌతమ్ ప్రసాద్ గారు, ఎట్లాంటి పరిస్థితులు ఉండబోవచ్చు? సో ఒకవైపు నా స్థాయి, కేసీఆర్ స్థాయి, అందరం కలిసి ఉద్యమం చేసినాం. ఆనాడు మానుకోట రాళ్లను గుర్తు చేశారు, ఉప్పల్ రైలు రోకోను గుర్తు చేశారు, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేశారు, తోటి కార్యకర్తకు తగిలినటువంటి బుల్లెట్లను గుర్తు చేసి నా చరిత్ర ఎంత, నీ చరిత్ర ఎంత తెలుసుకో అంటూ ఆయన వాడినటువంటి చాలా అఫ్కోర్స్ చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాట, చాలా పరుష పదజాలాలే అంటే మాట్లాడారు. చాలా అగ్రెసివ్గా మాట్లాడి స్పష్టంగా కనిపించింది. ఈటెల రాజేందర్ని హుజూరాబాద్ ఊడగొట్టింది. బట్ హుజూరాబాద్ ఈటెల